హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఆకుకూర ఎగ్గు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. జనరల్గా ఆకుకూర అంటే పిల్లలు అస్సలు తినరు కదా, మా ఇంట్లో కూడా అంతేనండి. ఎలా చేసిన ఆకుకూర అస్సలు నచ్చదు వాళ్ళకు. ఇలా చేస్తే మాత్రం చాలా ఇష్టంగా తింటారు. సో ఆకుకూర అయితే ఒక కట్ట తీసుకొని అందులో 2 ఎగ్స్ అయితే ఇలా ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఇక ఒక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, ఒక ఎండుమిర్చి, అలాగే ఒక ఆనియన్ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కరివేపాకు రెమ్మలను కూడా యాడ్ చేసేసుకోవాలండి. సో ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఆకుకూరనైతే నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. ఎందుకంటే ఇసుకుంటది. సో ఒకటికి 2 సార్లు నీట్‌గా వాష్ చేసుకొని ఇప్పుడైతే ఇందులో వేసేస్తున్నాను. ఇక ఇందులో అయితే ఏ వాటర్‌ని కూడా యాడ్ చేయట్లేదండి. మనం ఆకుకూర కడిగిన వాటర్ అయితే సరిపోతాయి కదా! సో దాంట్లోనే కొద్దిగా వాటర్ ఉంటాయి కాబట్టి ఇంకేం యాడ్ చేయబల్లేదు. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని బాగా చూడండి ఆయిల్‌లోనే ఫ్రై చేస్తే కొంచెం అయ్యింది. మనం వేసింది ఒక కట్ట అయినా అక్కడ చూసాకి ఒక బౌల్ అంతా కూడా రాలేదు. ఇప్పుడైతే ఇందులోకి 2 ఎగ్స్ అయితే యాడ్ చేసేసాను. ఎగ్స్ వేసేసి బాగా కలిపేసుకోవాలండి. సో అవి కూడా అందులో ఆకుకూర, ఎగ్గు 2 మిక్స్ అయిపోతాయన్నమాట. సో ఇప్పుడు ఇందులోకైతే మనము ఇక పప్పుల పొడి అయితే యాడ్ చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 5 నిమిషాల్లోనే రెడీ అయిపోతుంది. ఇక పప్పుల పొడిని యాడ్ చేసేసుకున్నామంటే పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. పైగా ఎగ్గు హెల్త్ అండ్ ఆకుకూర హెల్త్ 2 హెల్త్ ఫుడ్డే కదా! సో వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. సో ఇది వేసేసిన తర్వాత నీట్‌గా కలిపేసుకోవాలి. ఇక ఏముంది, ఆకుకూర రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.